ఈరోజు మనం ఓషన్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ద కెప్టెన్ నాట్ డెడ్. కొంచెం గ్యాప్ తర్వాత ఇంకొక మెసేజ్ వచ్చింది. ఐ డై. ది ఔరంగ్ మిడెన్ డెత్ షిప్. ఈ కథ 1940స్కి సంబంధించింది. సౌత్ ఈస్ట్ ఏషియా సముద్ర మార్గంలో ఒక వెరైటీ సిగ్నల్ వినిపించింది. అదే ఎస్ఎస్ ఔరంగ్ మిడెన్ షిప్ నుండి వచ్చిన సిగ్నల్. ముందు వచ్చిన మెసేజ్లో వాళ్ళు హెల్ప్ అడిగారు, కానీ తర్వాత వచ్చిన మెసేజ్లో ఆల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ద కెప్టెన్ ఆర్ డెడ్. ఐ డై. అందరూ చనిపోయారు, కానీ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు? ఆ వెరైటీ సిగ్నల్ విన్న దగ్గరలో ఉన్న షిప్స్ అన్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కాలంలో జీపీఎస్ లేదు, అండ్ ఈ కాలంలో లెంకినంత ఈజీ అయితే కాదు. రేడియో సిగ్నల్స్ ఆధారంగానే డైరెక్షన్స్ ఎస్టిమేట్ చేయాలి. కొన్నిసార్లు అయితే ఒక చిన్న సిగ్నల్ కోసం సముద్రం అంతా లెంకాల్సి ఉంటుంది. రేడియో వేవ్స్ అయితే సముద్రం మీద చాలా వరకు ట్రావెల్ అవుతాయి, కానీ కొన్నిసార్లు అయితే సిగ్నల్ స్ట్రెంగ్త్, కండిషన్స్, ఇంటర్ఫియరెన్స్, వీటి వల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవడం చాలా కష్టం. చాలాసేపు లింకిన తర్వాత షిప్ దొరికింది, కానీ ఇంజిన్ సౌండ్ లేదు, క్రూ కనిపిస్తలేరు, అండ్ రేడియో ఆపరేటర్ స్పందించడం లేదు. షిప్ మీదకి రెస్క్యూ ఆపరేటర్స్ వాళ్ళు ఎక్కారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ కనిపించాయి. పాపులర్ రీటెల్లింగ్స్లో ఏముందంటే, షిప్లో పనిచేసే వాళ్ళందరి బాడీస్ ఏదో చూసి భయపడినట్టు అలాగే గడ్డగట్టుకుపోయి చనిపోయారు. అందరూ కళ్ళు తెరిచే ఉంచారు. అక్కడ ఒక కుక్క కూడా చనిపోయింది. వాళ్ళ శరీరాలపై ఫిజికల్ ఇంజురీస్ కూడా ఏం లేవు. అయితే అందరూ ఒకటిసారి ఎలా చనిపోయారు? ఇక్కడ దయ్యం థియరీ ఒకటి ఉంది. కొంతమంది అంటున్న థియరీ ఏంటంటే, ఇవి నార్మల్ చావులు కాదు, ఎందుకంటే ఒక షిప్లో క్రూ మొత్తం ఎలాంటి గాయాలు లేకుండా చనిపోయినారు. ఉన్న లాస్ట్ పర్సన్ కూడా ఐడే అని చెప్పి మాయమైపోయాడు. కానీ సైన్స్ దగ్గర ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఉంది. కొన్ని థియరీస్ ప్రకారం ఔరంగ్ మిడెన్ అనే షిప్ కొన్ని కెమికల్స్ని క్యారీ చేస్తూ ఉండొచ్చు. అందుకే షిప్లో ఏదన్నా కెమికల్ లీక్ జరిగి స్మెల్ రాకముందే, డేంజర్ అర్థం కాకముందే లంగ్స్లకి పోవచ్చు. ఫస్ట్ మన ఆక్సిజన్ లెవెల్ అనేది పడిపోతుంది, తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది, తర్వాత మబ్బు అయిపోతాం, లాస్ట్కి డెత్ అయ్యిగా. కానీ ఇది కూడా ఖచ్చితమైన ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు. ఇది మీకు ఒక దయ్యం స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ ఈడ భయపెట్టేది దయ్యం కాదు, ఏం జరిగిందో తెలుసుకోకపోవడమే. ఇప్పుడు మనం ఓషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన భూమి మొత్తం మీద 94% ఆఫ్ ద లైఫ్ ఓషన్లోనే ఉంది. అంటే మానవుల కన్నా చాలా ఎక్కువ లైఫ్ ఓషన్లోనే ఉంది. ఈడ ఎంత లోపలికి అండ్ డీప్గా వెళ్తామో అంత ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్గా మారుతుంది వీడియో. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓషన్లో లైట్ 100 మీటర్స్ దాకానే పోతుంది. 100 మీటర్స్ అంటే లైక్ చార్మినార్ 56 మీటర్స్ ఉంటుంది. చార్మినార్ మీద ఇంకొక చార్మినార్ పెడితే ఎంత ఎత్తు ఉంటుందో అంత డీప్ దాకానే పోతుంది లైట్. ఇప్పుడు మనం లైన్ బై లైన్ తెలుసుకుందాం. 40 మీటర్స్ లోతుల్లో స్కూబా డైవింగ్ సూట్ లేకుండా పెరల్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. జస్ట్ ఊపిరిని ఆపుకొని పెరల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. 40 మీటర్స్ తర్వాత ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది, లంగ్స్ని ఫోర్స్ చేస్తుంది ఎయిర్ ఎస్కేప్ కానికి. అందుకే ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా 40 మీటర్స్ వరకే డైవ్ చేయగలం. ఇప్పుడు 200 మీటర్స్లో తెలుసుకుందాం. ఈడ 90% సముద్రంలో ఉండే జీవులన్నీ ఇక్కడే ఉంటాయి. 100 మీటర్స్ వరకే పర్ఫెక్ట్ లైట్ వస్తుంది. ఈ లోతు వరకు ఫైటోప్లాంక్టన్ పెరుగుతుంది. ఫైటోప్లాంక్టన్ అంటే ఏంటిదంటే, భూమిపైన ఉండే ట్రీస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని ఎట్లయితే పెరుగుతాయో, సేమ్ సముద్రంలో ఉండే ప్లాంట్స్ కూడా అలానే పెరుగుతాయి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని సముద్రంలో ఉంటుంది కాబట్టి ఫైటోప్లాంక్టన్ అంటారు. ఈ ప్లాంట్స్ని చిన్న చేపలు అండ్ సముద్రంలో ఉండే ఇన్సెక్ట్స్ తింటాయి, వాటిని పెద్ద చేపలు తింటాయి. అట్లా సముద్ర జీవన విధానం నడుస్తుంది. అట్లనే ఇంకా డీప్కి వెళ్తే లైట్ ఇంకా తక్కువ ఉంటుంది, లైఫ్ కూడా తక్కువ అవుతుంది. అదే 332 మీటర్స్ స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్తో మనుషులు ఇక్కడ దాకా రీచ్ అయ్యారు. అదే వరల్డ్ రికార్డ్. అండ్ ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది ఉండదు. ఇక్కడ బ్రతకడానికి సూట్ అవ్వని ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా చేపలు ఉంటాయి. ఇవి బ్రతకడానికి రాలేదు, ప్రెడేటర్స్ నుంచి తప్పించుకొని దాక్కోవడానికి మాత్రమే వస్తాయి. 1000 మీటర్స్. ఇక్కడ సన్లైట్ 1% కన్నా తక్కువ ఉంటుంది. 1000 మీటర్స్ లోపల సైఫోనోఫోరస్ అనే జీవులు ఉంటాయి. అవి జెల్లీ ఫిష్కి చాలా దగ్గర రిలేటివ్స్. ఈడ మొత్తం డార్క్నెస్ ఉంటుంది, అండ్ ఇక్కడ జంతువులు అస్సలు యాక్టివ్గా ఉన్నాయి. జస్ట్ ఓషన్ ఫ్లోర్ మీద జారుతూనే సీస్నోని తింటాయి. సీస్నో అంటే ఏంటంటే, చనిపోయిన ఫైటోప్లాంక్టన్స్ అండ్ జంతువుల చేపల వేస్ట్ అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది. దాన్ని సీస్నో అంటాం. వాటిని తింటూ లేజీగా బ్రతికేస్తాయి. 2200 మీటర్స్. ఇక్కడ జైంట్ ఆక్టోపసెస్ అండ్ స్పర్మ్ వేల్స్ ఇవి రెండు ఉంటాయి. ఒక్క స్పర్మ్ వేల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే, 2 సిటీ బస్సెస్ లైక్ ఆర్టీసీ బస్సెస్ని రెండు ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూస్తే
ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంటుంది ఒక్క స్పర్మ్ వీల్ సైజ్. ఒక్కొక్కసారి ఈ డెప్త్లో 2 భయంకరంగా ఫైట్ చేసుకుంటాయి. మనకి ఈడ లూమినిసెంట్ ఫిన్ రే అనే చేప కూడా కనిపిస్తుంది. అందులో ఫీమేల్ లూమినిసెంట్ ఫిన్ రే చేప మేల్ లూమినిసెంట్ ఫిన్ రే చేపని తనలో కలిపేసుకుంటుంది. ఇప్పుడు 6100 మీటర్స్, 90% ఆఫ్ ద ఓషన్ 6000 మీటర్ డీప్ వరకే ఉంటుంది. అండ్ ఓషన్ కూడా మునిగిపోయే లోతు ఒకటి ఉంది, అదే ది మారియానా ట్రెంచ్. ఇప్పుడు చూద్దాం డీపెస్ట్ అండ్ ఫేమస్ ప్లేస్. అదే 10,028 మీటర్స్ నుంచి 11,034 మీటర్స్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మెరియానా ట్రెంచ్ కూడా ఎర్త్ సెంటర్ పాయింట్కి కొంచెం కూడా నియరెస్ట్ కాదు, అంటే దగ్గరలో లేదు. ఎర్త్ సర్ఫేస్లో 11 కిలోమీటర్స్ మారియానా ట్రెంచ్. ఎర్త్ సర్ఫేస్ నుండి సెంటర్ ఆఫ్ ద ఎర్త్ వరకు ఎన్ని కిలోమీటర్స్ అంటే 6,370 కిలోమీటర్స్. అండ్ మన ఎర్త్ పర్ఫెక్ట్లీ గుండ్రంగా ఉండదు. భూమి మీద ఉన్న వాల్కనోస్ కన్నా సముద్రంలో ఉండే వాల్కనోసే ఎక్కువ. అండ్ అవి ఎలా ఫామ్ అయ్యాయి అండ్ వాల్కనోస్ నుంచి ఐలాండ్స్గా ఎలా మారుతాయి. అండ్ సముద్రపు లోతుల్లో బ్లాక్ స్మోకర్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ స్మోకర్స్ అంటే ప్యూర్ వాటర్ని సముద్రంలోకి వదులుతూనే ఉంటాయి. అవి చూడ్డానికి బ్లాక్ స్మోక్ లాగా కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ స్మోకర్స్ అని పిలుస్తారు. సముద్రం లోపలికి ఇంత ప్యూర్ వాటర్ ఎలా వచ్చాయి? ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్స్లో డీప్ ఎక్స్ప్లెనేషన్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో సముద్రం గురించి ఇంకా డీప్గా చెప్పుకుందాం. 1960స్లో అమెరికాకు చెందిన 2 వ్యక్తులు జాక్వీ పికార్డ్, డాన్ వాల్ష్ ఛాలెంజర్ అభ్యాస్లోకి వెళ్ళారు. అంటే 10,918 మీటర్స్ లోతులకి. అక్కడికి వెళ్ళడానికి 5 అవర్స్ టైం పట్టింది. అండ్ 20 మినిట్స్ దాకా అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం కనుక్కోలేకపోయారు, ఎందుకంటే కిందుండే వేస్ట్ అంతా ఒక దుమ్ములాగా ఫామ్ అయింది. వాళ్ళు ఏం చూడలేకపోయారు. కానీ ఒక ఫిష్ని చూశారు, అదే ఫ్లాట్ ఫిష్. వాళ్ళ స్క్రీన్ లైట్లో కనిపించింది. ఎందుకంటే అంత లోతుల్లో కూడా లైఫ్ ఉందని అప్పట్లో ఇదే పెద్ద సెన్సేషన్గా మారింది. ఈసారి 2012లో హాలీవుడ్ ఫిలిం మేకర్ అయిన జేమ్స్ కెమెరాన్ ఒక్కరు మాత్రమే కూర్చునే వెహికల్లో ఆయన కూర్చొని 9,000 మీటర్స్ వరకు వెళ్ళాడు. ఈసారి 200 స్పీషీస్ సాయిల్ శాంపుల్స్ని తీసుకొని వచ్చిండ్రు. ఫైనల్గా డిసెంబర్లో 2014లో 8,145 మీటర్స్. ఈసారి ఫిషెస్ ఉన్నాయి, కానీ మనకు తెలియని స్నేల్ ఫిష్ లాంటివి ఇదే డీప్ వాటర్లో ఉండే సామర్థ్యం ఉన్న ఫిషెస్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ లోతుల్లో వీటికి న్యాచురల్ ఎనిమీస్ ఏవీ లేవు. మనం చెప్పుకున్న సముద్రం అనే టాపిక్ ఒక పెద్ద బుక్ లాంటిది. దాంట్లో మనం కొన్ని పేజీలు మాత్రమే తెలుసుకున్నాం. ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే పాజిటివ్ అండ్ స్టే క్యూరియస్.